హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇట్లా మీ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ రోజైతే మనం బొబ్బరి వడలు చేస్తున్నానండి. ఈ బొబ్బరి వడలకు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న బొబ్బర్లు అండి. ఇది బొబ్బర్లు ముందు రోజు నానబెట్టుకున్నాను. ఈ బొబ్బర్లు వాష్ చేసుకోవాలండి శుభ్రంగాని. ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని బొబ్బర్లు వేద్దాము. బొబ్బర్లన్నీ పూర్తిగా వేయకండి. ఒక 2 వాయిల్లా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి వడలు అనేది బాగా వస్తుంది. దీంట్లో అయితే నేను ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి నేనైతేని. ఇలాగా మీకు వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ వేస్తే వడలు అనేది బాగా రావండి. అలాగే కొంచెం ఉప్పు వేయండి దీంట్లో నెక్స్ట్ వాయిల్లోని. ఇది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అలాగే మనం పక్కన ఆనియన్స్ కూడా తరుముకోవాలండి. ఆనియన్స్ కొత్తిమీర వేద్దాం దీంట్లోని. ఇదైతే ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ప్లస్ అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం, మర్చిపోవద్దు. అలాగే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో అని చిన్నగా గారి కింద వేస్తున్నాను చూడండి. ఇలా బుడగలు వస్తున్నాయి కాబట్టి మనకి ఆయిల్ బయటెక్కిపోయిందండి. ఇప్పుడైతే మనం వడలు వేసుకోవచ్చు. నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇలా విధంగా మనం వడలనే వేసుకోవాలండి. ఇక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయొద్దు, ఓకేనండి. వాటర్ యాడ్ చేయొద్దు. నేను ఎలా వేస్తున్నానో అలాగే చూసి మీరు ఒకసారి వేసి ట్రై చేయండి, ఓకేనా. మీకు వాటర్ అనేది యాడ్ చేస్తే కనుక గారెలు అనేది క్రిస్పీగా రావండి. ఇలా వడలు అనేది వేపుకోవాలండి. ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ వేపుకోవాలి.